ఏమైందన్నా? నేనెప్పుడు నిన్నిలా చూడలేదన్నా. ఏం చెప్పాలరా, ఈ అనుతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. మీకు తెలియదే ఉంది. నిన్న ఇన్స్టిట్యూట్లో చూసావు, ఎదురు పడితే మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. అట్లా ల్యాబ్లో పిలవడానికి ట్రై చేస్తే మొహం ఇలా తిప్పుకొని వెంటనే తిప్పేసుకుంది. ఇట్లా అవాయిడ్ చేస్తూనే ఉంది. ఫోన్ చేస్తేనే ఎత్తదు, ఎందుకో అర్థం కాదు. బాగా మెంటలెక్కిపోతున్నట్టు ఉంది. ఇందాక సాయంత్రం ఇలా టెర్రస్ పైకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా, ఎదురుగా చూస్తే అను అడిగాను డైరెక్ట్గా, ఏంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి ప్రాబ్లం అంటే ఏం చెప్పలే. నాకు ఇంక చిరాకు వచ్చి ఇంక వెళ్ళిపోతుంటే సడన్గా వెనక నుంచి వచ్చి వాటేసుకొని అంతే ఫాస్ట్గా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా మరీ మెంటల్ ఎక్కిపోయినట్టు ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఇది కాదురా బాబు, ఇట్లా కాదు, లేపండి వేస్తే కానీ మనకి టెన్షన్ తగ్గదు. హలో హలో అను, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నిన్నేమో అలా హగ్ చేసుకుని నేర్చుకుంటూ వెళ్ళిపోయావు, మొన్నేమో అలా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళావు. అసలు ఎలా ఉంటుంది? మెంటల్ ఎక్కిపోతుంది తెలుసా. ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. నువ్వంటే నాకు ఎప్పుడు ఇంత ఇష్టం ఏర్పడిందో నాకే తెలీదు. మొన్న మీ అక్క నీకు పెళ్లి చూపులు అని చెప్తుంటే ఎందుకో నాకు చాలా బాధేసింది. అప్పుడే తెలిసింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. కానీ ఇది తప్పని నేను అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఇంకా నిన్ను టెర్రస్ పైన హక్ చేసుకొని వెళ్ళిన దగ్గర నుండి నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటున్నావో అని చాలా టెన్షన్గా ఉంది. అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెరీ సారీ. నేను అవాయిడ్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. యాక్చువల్లీ నీకు తెలియదు, కానీ నేను ఇన్స్టిట్యూట్లో నీకు తెలియకుండా చూసేదాన్ని. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని నీ ఫేస్బుక్ సెర్చ్ చేశాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లైక్ యూ సో మచ్ అశ్విన్.